హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అండి. సో మార్నింగ్ యాజ్ యూజువల్ నేను 6:30కి లేచాను. పాలు అది కాసుకుని వాటర్ అది తాగేసి సో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేసుకుందాం అనుకుంటున్నానండి. సో నేనైతే చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళడం వల్ల ఈరోజు మార్నింగ్ కూడా ఇంకా చట్నీ ఏం చేయలేను అనేసి సో నేనైతే దోశలు వేసుకుని బొంబాయి చట్నీ అంటారు, తెలుసు కదండి. ఈస్ట్ గోదావరి సైడ్ అది ఎక్కువ ఫేమస్ ఉంటుంది. సో నేనైతే బొంబాయి చట్నీ చేసుకుందాం అనేసి సో ఇక్కడైతే పాలు కాసుకుంటున్నాను నేను. సో పాలు స్టవ్ మీద పెట్టేసి నేను ఇక్కడ బొంబాయి చట్నీకి కావాల్సింది చేసుకుంటున్నానండి. సో ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఇలా పొడవుగా చీరకుల్లా కట్ చేసుకుంటున్నాను ఆనియన్. సో యాక్చువల్గా ఏంటంటేనండి, మాకు చెప్పాను కదా ట్యూస్డే అంటే రేపు మాకు బర్త్డే ఫంక్షన్ ఉన్నదని. సో ఈ వీడియో అప్లోడ్ చేసేది నేను ట్యూస్డే, సో అంటే ఈరోజు సో బర్త్డే ఫంక్షన్ ఉన్నదని చెప్పాను కదా. సో బర్త్డే కోసం నేను లగేజ్ అది సర్దుకుని కొంచెం ప్రిపరేషన్ ఉన్నదండి, అదంతా చేసుకోవాలి. సో కానీ మా బాబునైతే మాత్రం నేను స్కూల్కి పంపేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే మండే నైట్ ఉంది మాకు బస్సు ఉంది చెన్నై టు బెంగళూరు. సో యాక్చువల్గా వీడియో అప్లోడ్ చేసేసరికి నేనైతే బెంగళూరులో ఉంటాను. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఇదైతే మండే ఈవినింగే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు యాక్చువల్గా టైం లేదండి. కొంచెం ఫాస్ట్గా అన్ని లగేజ్ అది సర్దేసుకుని నేను రెడీ అయ్యి కూర్చుని యాక్చువల్గా బస్కి టైం అవుతుంది, ఇంకో 1 అవర్లో మాకు బస్సు ఉందనేసి. సో ఇక్కడైతే బొంబాయి చట్నీ చేసుకుంటున్నానండి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకున్నాను, ఆవాలు పోపులు వేసుకుని కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. ఇవి బాగా వేపుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేస్తే చాలండి, మరీ ఎక్కువగా మగ్గిపో అక్కర్లేదు. సో లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక ఈలోగా నేను పక్కన చూసారు కదా, నా పాలు అయితే పొంగిపోయినాయి. సో నేనైతే చట్నీ చేస్తూ పాలు పొంగబెట్టేసుకున్నానండి. సో అదే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా పాలు పొంగేదైతే పెద్ద హెడ్ఏక్ అండి. సో అది క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది, అది ఎక్స్ట్రా వర్క్ అనిపిస్తుంది నాకు. సో స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకుని ఇటు పెట్టుకుని ఇక్కడైతే చూడండి బొంబాయి చట్నీలో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా మళ్ళీ ఫ్రై చేశాను. ఆనియన్స్ కొంచెం స్మూత్గా మెత్తగా అవ్వాలంటే కొంచెం సాల్ట్ కొద్దిగా ముందుగా వేసేసుకోవడం బెస్ట్. సో అలా అవి కొద్దిగా మళ్ళీ బ్రౌనిష్ కలర్ వచ్చేసాక కొద్దిగా ఎక్కువ రాకుండానే సో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సో ఇది లైట్గా మీడియంలో పెట్టుకున్నాను, స్టీల్ గిన్నె కాబట్టి. సో ఈలోగా నేను ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకుని అందులో కొద్దిగా ఒక స్మాల్ గ్లాస్ 1 కప్పు వాటర్ వేసుకుని నేను స్మూత్గా దాన్ని బ్లెండ్ చేసేసుకుంటున్నాను బ్లెండర్తో. బ్లెండర్తో కాదండి, విస్కర్తో కొంచెం దాన్ని విస్క్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక బాయిల్ రాగానే వాటర్లో శనగపిండి కలుపుకుంటూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా వేగానే ఎంత థిక్నెస్ వచ్చేసిందో. సో అందుకు మనం కలుపుకుంటూ ఉండాలి ఫాస్ట్గా. సో ఇదైతే సిమ్లో పెట్టుకుని కొద్దిగా ఉడకాలి. మళ్ళీ శనగపిండిది కొద్దిగా స్మెల్, పచ్చివాసన ఉంటుంది కదా, స్మెల్ పోయేదాకా మనము కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఒక నిమ్మకాయ నేను పిండుకున్నాను. సో అది రికార్డ్ అవ్వలేనట్టున్నదండి ఇందులో. సో కొద్దిగా లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా కావాల్సిన వాళ్ళు అయితే నాలాగా 4 to 5 పచ్చిమిర్చి వేసుకోండి. లేదు స్పైసీ అవసరం లేదన్న వాళ్ళు 2 లేదా 3 పచ్చిమిర్చి సరిపోతుంది, ఎక్కువ వేసుకోక్కర్లేదు. సో ఇక్కడైతే నాకు బొంబాయి చట్నీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది. సో నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మగ్గిపోయింది, చూసారు కదా. సో నేను పక్కన దోశ కూడా వేసేసుకుంటున్నాను. మా అబ్బాయికి వాళ్ళు లేచాడు, వాడికి బ్రష్ చేయించేసి నేను వచ్చాను అనమాట. సో ఈలోగా చట్నీ కూడా అయిపోయింది. సో చట్నీ అయితే వాడు ఏమి ఎక్కువ తినేయలేండి. సో వాడికి కొద్దిగా చట్నీ పెట్టేసి సో నేనైతే దోశ వేసుకుంటున్నాను వాడికి. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. మా అబ్బాయికి దోశ ఆల్రెడీ తినిపించేసాను, వాడు తిన్నాడు. సో అయితే ఇది నా టిఫిన్ అండి. నేను కూడా వాళ్ళు వెళ్ళకముందే ఈరోజు టిఫిన్ తినేసాను. మా అబ్బాయికి స్కూల్కి పంపిస్తున్నాను. మా హస్బెండ్ నాప్కిన్ అడిగారు, అది కూడా తీసుకుని వచ్చాను. సో ఇద్దరు అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, మా అబ్బాయి ఏమో స్కూల్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి బాయ్ చెప్పేశాక నాకు ఇంకా చాలా వర్క్ ఉందండి. సో వర్క్ చేసుకుందాంలే అనేసి నాకు కొంచెం హెడ్ఏక్గా ఉందని చెప్పేసి నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. చాలాసేపు నేను రెస్ట్ పడుకున్నాను, అంటే నిద్రపోలేదు, అలా పడుకుని ఫోన్ చూసుకుని ఎడిటింగ్ వర్క్ అది చేశాను. సో ఇంకొక గంటలో వాళ్ళు వస్తారు అనగా లేచాను. సో యాక్చువల్గా మార్నింగ్ నేను నా పట్టీలు చుట్లు అవన్నీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. సో అవి ఇవ్వండి, ఇవే నీట్గా నేను పీతాంబరం వేసి వాష్ చేసుకున్నాను. సో కొంచెం గ్లో వచ్చినాయి, అట్లలో కొంచెం షైనింగ్ వచ్చింది. సో నేను బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను అండ్ వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేసానండి. అవన్నీ ఆరబెట్టేసాను, బెడ్షీట్లు అవి ఉతుక్కున్నాను.
సో వర్క్ అయితే అయిపోయింది. సో హౌస్ కొంచెం డస్ట్ ఉంది. సో పని మనిషి వచ్చి వెళ్ళాక చేసుకుందాంలే అనేసి నేను రోబో అది ఆన్ చేయలేదు. సో లాస్ట్లో నేను వాష్రూమ్స్ అవి క్లీన్ చేసేసి సింక్ ఏరియా అది నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇదేనండి మండే మార్నింగ్ వ్లాగ్. సో అందరూ ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.